హాయ్ ఫ్రెండ్స్, మన హైదరాబాద్లోని సర్వీస్ నౌ కంపెనీలో సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీర్ జాబ్స్ గురించి అయితే హైర్ చేస్తున్నారు. సో దీనికైతే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. బట్ ఎటువంటి జాబ్ రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అండ్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, అదేవిధంగా ఎటువంటి స్కిల్స్ మన రెజ్యూమేలో ఉండాలనేది డీటెయిల్డ్గా చూద్దాం. సో సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీర్, అది కూడా మన హైదరాబాద్ బ్రాంచ్కి అయితే హైర్ చేస్తున్నారు. ఇదైతే ఫుల్ టైం అండి, రెగ్యులర్. గైస్, మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, ప్రతిసారి జాబ్ రోల్కి తగ్గట్టు రెజ్యూమే ఎందుకు ఎడిట్ చేయాలని. సో బ్లైండ్గా అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు రిక్వైర్మెంట్కి రీచ్ అవ్వకపోయినా లేదా ATS టూల్లో దానికి కావాల్సిన స్కిల్స్ మీ రెజ్యూమే లేకపోయినా ఈజీగా స్కిప్ అవుద్ది. సో అందుకే నేను ప్రతి ఒక్కసారి సజెషన్ అయితే ఇస్తున్నాను. సో రెజ్యూమే స్కిల్స్ మ్యాచ్ అయ్యేలా చూడండి అని. మన రెజ్యూమే పిక్ అవ్వకపోవడం అనేది సెకండరీ, బట్ అట్లీస్ట్ జాబ్ రోల్కి తగ్గట్టు మన స్కిల్స్ ఉన్నాయా లేదనేది మనం మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, సర్వీస్ నౌ అనే కంపెనీ చాలా మంచి కంపెనీ. సో ఇదైతే మనకి ప్రజెంట్ ఫ్రెషర్స్కి కూడా ఛాన్స్ ఇచ్చింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. సో అంతకంటే ముందు అసలు ఈ జాబ్ రోల్లో ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. సో ఇదైతే సాఫ్ట్వేర్ క్వాలిటీకి రిలేటెడ్ జాబ్ రోల్ కాబట్టి ఇక్కడ మనకి జాబ్ రోల్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మెయింటైన్ ఎగ్జిస్టింగ్ ఆటోమేషన్ టెస్ట్ ఫ్రేమ్వర్క్స్, అదేవిధంగా రిపోర్ట్ క్వాలిటీ మెట్రిక్స్ని కలెక్ట్ చేసుకోవడం, ఏదైతే టెస్ట్ ఎగ్జిక్యూషన్ జరిగిందో దాని నుంచి. అంతేకాకుండా డెవలపర్స్తో క్లోజ్గా వర్క్ చేసి ఫీచర్స్ని డెవలప్ చేయడానికి, ఆటోమేట్ చేయడానికి సో స్పెసిఫిక్ టెస్టింగ్ స్ట్రాటజీస్ని అయితే డిజైన్ చేయాలి. అదేవిధంగా కాంప్రహెన్సివ్ టెస్ట్ ప్లాన్స్ అండ్ వాటిని ఎగ్జిక్యూట్ చేయడం, ఆటోమేట్ చేయడం, ఇటువంటి వర్క్ అయితే ఉంటుంది. సో ఒక సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ ఉన్న రోల్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ ఎవరైనా ట్రైనింగ్ తీసుకుని ఉంటే వాళ్ళకైతే ఇది బెనిఫిట్. సో ఎందుకంటే కంప్లీట్ స్కిల్ సెట్ ఉంటుంది కాబట్టి ఈజీగా రెజ్యూమే పిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే గైస్, మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు, బట్ మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మ్యాండేటరీగా అడగలేదు, 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. అదేవిధంగా ఎవరైనా వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే కనుక వాళ్ళకి డెఫినెట్లీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదు బ్రదర్, మా దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు బట్ స్కిల్స్ అయితే ఉన్నాయనుకున్నా సరే ప్రతి ఒక్కరైతే అప్లై చేయొచ్చు, ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు. సో ప్రాపర్గా మీ రెజ్యూమేని అప్డేట్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత రెజ్యూమే అప్లోడ్ చేయండి అండ్ ఫామ్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ వీటితో పాటు మనకి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఆటోమేషన్, సో వీటి మీద నాలెడ్జ్ ఉంటే బెనిఫిట్. సో అలాగే టూల్స్, IDE, డీబగర్, బిల్డ్ టూల్స్, సోర్స్ కంట్రోల్, సర్వీస్ నౌ ఇన్స్టాన్సెస్, ప్రొఫైలర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, సో ఇటువంటి టూల్స్ మీద మనం రెగ్యులర్గా వర్క్ చేస్తాం కాబట్టి వీటి మీద కూడా నాలెడ్జ్ ఉంటే మనకి అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఫైనల్గా నాది ఒక చిన్న సజెషన్ గైస్, మీరు ప్రతి జాబ్కి అప్లై చేసినప్పుడు సెలెక్ట్ అవ్వట్లేదని డిమోటివేట్ అవ్వద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ రోల్నే కొంచెం ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళకి జస్ట్ 10 to 50 వరకు వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. ఒక 1000 అప్లికేషన్స్ వెళ్ళినప్పుడు 100-200 మెంబర్స్కి కాల్స్ వస్తాయి. లేదు అట్లీస్ట్ 300 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి మెయిల్స్ పంపారనుకోండి, తర్వాత ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉంటుంది. దాని నుంచి వాళ్ళు 10 నుంచి 30 లేదా 40 లేదా 50 మెంబర్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అప్లై చేసిన 1000 మెంబర్స్లో 700 మెంబర్స్కి అసలు ఎటువంటి రెస్పాన్స్ వెళ్ళలేదు. సో సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే గైస్, మనకి నెక్స్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.